హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు విక్టరీ వైఫ్. నేను మీ ఐశ్వర్య. సో ఈ వ్లాగ్ నిన్న సండే ఫండేది. సో సండే కాబట్టి స్కూల్ హాలిడే. సో పిల్లలు చాలా రోజుల నుంచి మమ్మీ ఎక్కడికైనా వెళ్దాం, మూవీకి వెళ్దాం, బయటకు వెళ్దాం అంటున్నారు. వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినప్పటి నుంచి. సో పిల్లలకి కొంచెం ఖుషి చేయాలని చెప్పి నేను, నా కజిన్ అంటే మా చెల్లి, వాళ్ళ పిల్లలతో కలిసి మూవీ ప్లాన్ చేసుకున్నాము. ఐదుగురు పిల్లలు కలిసి ఫస్ట్ టైం బయటకు వెళ్ళాం. వీళ్ళతో ఎంజాయ్మెంటే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఫుల్ ఇచ్చారు పిల్లలు. నేను, మా చెల్లి, మా అత్త ముగ్గురం కలిసి వెళ్ళాము. తండేల్ మూవీకి వెళ్ళాం. హాయ్ హాయ్ షామిలు, హాయ్. అబ్బా మూవీ మొత్తం నేను వెయిట్ చేసింది ఈ సీన్ కోసమే. నిజంగా ఇందులో సాయి పల్లవి డ్యాన్స్ ఇరగా తీసింది. అసలు ఏమన్నా చేసింది. బాడీలో స్ప్రింగ్స్ ఉన్నాయేమో సాయి పల్లవికి. పిల్లల కన్నా ఎక్కువగా మేము ఎక్సైట్ అయ్యాము నిజంగా ఈ మూవీ కోసం. నా బాబు మూవీ స్టార్టింగ్లో పడుకొని ఇంటర్వెల్కి లేచాడు. లేపిన వెంటనే కూడా సినిమా సూపర్ అని చెప్తున్నాడు నిద్రలో లేచి కూడా. ఇంటర్వెల్ అండ్ పిల్లలతో వస్తే ఖచ్చితంగా మొత్తం ఏది చూస్తే అదే కావాలన్నారు. కొంచెం వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ తినేసాం, మనకు కూడా ఆకలిస్తుందని చెప్పేసి ఎవరెవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. అప్పుడైతే సైలెంట్గా ఉంటారని చెప్పి మేము కూడా వాళ్ళకి ఏది కావాలంటే అదే ఇచ్చేసాము. మూవీ మంచి క్లైమాక్స్ సీన్ వచ్చేసింది. నిజంగా సాయి పల్లవి ఏడిపించేసింది. అబ్బా మూవీ చూసేసి రిటర్న్ అయిపోయాం. మేము మార్నింగ్ 10:50 షోకి వెళ్ళాం కాబట్టి ఇప్పుడు మూవీ అయినప్పటికీ 2:30 అయింది. సో పిల్లలు ఫుల్ ఆకలితో ఉన్నారు. మమ్మీ హోటల్కి వెళ్దామని చెప్పి సో అక్కడే దగ్గరలో ఉన్న స్పైసీ వింగ్స్ హోటల్కి వెళ్ళాము. మంచి సాంగ్ ప్లే అవుతుంది ఆ టైంలోని, పవన్ కళ్యాణ్ది. నా మనసే ఏ ఏ. ఎలా ఉంది చుట్కీ మూవీ? ఎలా ఉంది రాఖీ మూవీ? ఎలా ఉంది? వచ్చేస్తున్నానే బుజ్జి తల్లి. రాజు చెప్పే బుజ్జి తల్లి. పిల్లల మీద బుజ్జి తల్లి ఇంపాక్ట్ మాత్రం చాలా గట్టిగా పడింది. ప్రతిదానికి మా ఓడైతే బుజ్జి తల్లి అనే పిలుస్తున్నాడు నన్ను కూడా. మా శాన్వి ఎక్కడికి వెళ్ళినా సరే కోతి వేషాలు ఖచ్చితంగా వేస్తుంది. ఇదేంటి? షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ అను చెప్పు. సండే అయినందుకు నార్మల్ డేస్ అయితే చికెన్ ఇరగదీసే వాళ్ళం, కానీ బర్డ్ ఫ్లూ వచ్చింది, చికెన్ తినద్దు అన్నారని చెప్పి వెజ్తోనే ఈసారి కానిచ్చేస్తున్నాం. పనీర్లోనే కొన్ని వెరైటీస్ ఉంటే అవే ఆర్డర్ పెట్టుకున్నాం. మా వాడు ఎక్కడికి వెళ్ళినా సరే పెరుగే ఉండాలి ఆయనకి. శాన్వి తల్లికి ఫుడ్ బాగా నచ్చిందంట. చుట్కి ఎప్పట్లానే ఇప్పుడు కూడా అలిగింది. ఎందుకు అలిగిందో రీజన్ అయితే తెలియదు. వెరీ గుడ్. రెడీ తిను. వెరీ గుడ్ బాయ్. హాయ్ చెప్పండి మరి. చుట్కీ సే హాయ్. హాయ్. హలో. నేను కూడా చెప్పాలా? హాయ్. ఈ హోటల్లో ఫుడ్ అయితే నిజంగా నా ఫేవరెట్. నా పెళ్ళైనప్పటి నుంచి మా హస్బెండ్ ఎప్పుడు ఇక్కడికే తీసుకొస్తారు, అనకాపల్లి దగ్గర స్పైసీ వింగ్స్ అని. నా చిట్టి తల్లికి ఎక్కడికి వెళ్ళా నేనే తినిపించాలి కదా. చెప్పు చెప్పు చెప్పు. చెప్పాను కదా మా చుట్కీకి పువ్వు తినడం అంటే ఇష్టం ఉండదని. ఎక్కడికి వెళ్ళా నేనే తినిపించాలి. హోటల్లో కూడా తప్పవు ఈ మమ్మీ డ్యూటీస్. అయితే హోటల్లో అంబియన్స్ మా పిల్లలకి చాలా నచ్చిందంట. కొంచెం పోజులు ఇస్తాం మమ్మీ, వీడియో తీయు అని చెప్పారు. సో హోటల్లో భోజనం అయిపోయింది. అలా నడుచుకుంటూ రోడ్ దగ్గరికి వస్తుంటే ఏది కనిపించకూడదు అనుకున్నానో అదే కనిపించింది పిల్లలకి. అదే ఐస్ క్రీమ్. చూస్తే ఖచ్చితంగా ఆగరు. ఐస్ క్రీమ్ చూసిన వెంటనే అంకుల్ అది కావాలి ఇది కావాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లేవర్స్ చెప్పి కన్ఫ్యూజ్ చేసేసారు. కానీ ఆయన నా దగ్గర ఒకటే ఉందిరా బాబు అని చెప్పి ఆయన దగ్గర నా వెనిలానే మొత్తం అందరికీ ఇచ్చేశారు.
పిల్లలతో పాటు మేము కూడా తిన్నాము. నేను, మా చెల్లి, మా అత్త ముగ్గురం ఐస్ క్రీమ్స్ తినేసి కొంచెం ఐస్ క్రీమ్స్తో కూడా పోజులు ఇచ్చేసుకున్నాము. ఫైనల్గా ఐస్ క్రీమ్ అందరం మంచిగా తినేసి ఎంజాయ్ చేసేసి ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇప్పుడు ఆటో ఎక్కినప్పటికీ పిల్లల ఎనర్జీ లెవెల్స్ మొత్తం డ్రాప్ అయిపోయాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ 4 అయ్యేదాకా. సో ఇది నిన్నటి సండే ఫండే వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. బాయ్.